హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆనర్స్ కిచెన్. ఈరోజు రెసిపీ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో నేను బోండాలు తయారు చేసే విధానం చూపించానండి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మనకి కొద్దిగా అప్పుడప్పుడు ఇడ్లీ తయారు చేసుకున్నప్పుడు పిండి మిగిలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు మన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేయలేము ఆ పిండితో. ఈ విధంగా మనం బోండాలు వేసుకున్నారనుకోండి, అందరూ తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ బోండాలు తయారు చేసే విధానం షేర్ చేశాను. రండి, ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈ బోండం తయారు చేసుకోవడానికి నాకు ఇక్కడ ఇడ్లీ పిండి మిగిలిపోయిందండి. ఒక 3 కప్పులు. ఈ కప్పుతో నాకు 3 కప్పులు తీసుకున్నాను. మనం ఇడ్లీ పిండితో చేసుకోవచ్చు, అలాగే దోశ పిండితో కూడా బోండం వేసుకోవచ్చు. నేను ఈరోజు ఇడ్లీ పిండితో వేస్తున్నాను. ఒక కప్పు అనేది ఇక్కడ శనగపిండి యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నానపెట్టుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్, చిన్న పీసెస్గా కట్ చేసిన ఉల్లిపాయలు 1 కప్పు. మనం ఏ కప్ అయితే తీసుకున్నామో అదే కప్. 1/2 టేబుల్ స్పూను జీరా, సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి ఇడ్లీ పిండిలో సాల్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొద్దిగా వేస్తున్నానండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన ఇక్కడ పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన కరివేపాకు కొద్దిగా అండి ఇలాగ తురిమి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మనం ఇడ్లీ పిండితోనే కాదండి, దోశ పిండితో కూడా చేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్ అవుతుంది. ఉండలేమి లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలాగ ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మైదా కానీ ఎటువంటి కూడా యాడ్ చేయడం అవసరం లేదు. ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే మనం కలిపిన పిండి అంతా కూడా కొద్దిగా మనకి ఏ సైజులో కావాలి అనుకుంటే ఆ సైజులో వేసేసుకోవాలి. వేసిన వెంటనే కలపకండి, కొద్దిగా వేగిన వెంటనే కలుపుకోవాలి. ఇప్పుడు మనం టర్న్ తిప్పుకుందాం. ఇట్లా వైపు కూడా ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు కూడా ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి. నేను ఈ బోండాలతో పాటు నేను కెంపు చట్నీ తయారు చేశాను. మీకు కావాలి అనుకుంటే కనుక నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది కెంపు చట్నీ. ఈ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. మనం పెసరపప్పు వేసామండి. ఉంటుంది మధ్య మధ్యలో ఉల్లిపాయలు, మనం పెసరపప్పు కూడా చాలా తగులుతూ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా వేయించుకున్న వాటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆయిల్ కూడా ఎక్కువగా పీలవదండి. 3 కప్పులు మిగిలిపోయిన మనకి ఇడ్లీ పిండితో ఇన్ని బోండాలు అయినాయండి. చూస్తున్నారు కదా, చక్కగా మనం బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, అలాగే టీ టైం స్నాక్స్గా కూడా తీసుకోవచ్చు. బోండాలు అన్నీ రెడీ అయిపోయినాయి. అన్నీ కూడా నేను ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఈ కెంపు చట్నీ మీకు కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అలాగే రెండవ చట్నీ శనగపప్పు చట్నీ లింక్ ఇస్తాను, చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. స్మాల్ కప్పుతో 3 కప్పులు నాకు మిగిలిపోతే ఇన్ని బోండాలు అయినాయి. చక్కగా అందరూ తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఈ విధంగా తయారు చేసి మీకు ఎలా ఉందనేది నాకు కామెంట్స్లో తెలియజేసి, వీడియో నచ్చితే కనుక నలుగురికి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.